ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ఈ డిసెంబర్ ఆనంద మాసంలో రోజు క్రిస్మస్ను గురించిన అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మత్తయి సువార్తను ధ్యానం చేసుకున్నప్పుడు క్రీస్తు వంశావళి అందులో కనబడుతుంది. ఈ వంశావళిలో ప్రత్యేకమైన కొంతమంది స్త్రీలు గూర్చి మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా మరి తామారు, తర్వాత రాహాబు, రూతును గూర్చి మనం వివరించుకుందాం. ఇప్పుడు మరొక స్త్రీని గూర్చి కూడా మనం ధ్యానం చేద్దాం. వాక్యం చదువుకుందామండి. 1వ అధ్యాయం 6వ వచనం. యెషై రాజైన దావీదును కనెను, ఊరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు నాయన. మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని కుటుంబం వేయబడిన నీ బంగారు మాటలు వచిస్తుండగా నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యం అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పేరు రాయబడలేదు కానీ ఊరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. భక్తుడైన దావీదు కోసం మన అందరికీ తెలుసు. ఈ దావీదు యొక్క కుమారుడు సొలొమోను కూడా చాలా మంచి భక్తిపరుడు. బాల్యం నుంచే భక్తి చేసిన భక్తిపరుల్లో సొలొమోను కూడా ఒకడు. దావీదు ఎంతటి భక్తి చేశాడో చిన్నతనం నుండి యవ్వన కాలంలో దేవుని కోసం శూర కార్యాలు చేశాడు దావీదు. అలాగే సొలొమోను కూడా మంచి జ్ఞాని. అతని వంటి జ్ఞానవంతుడు అతని ముందు కానీ తర్వాత కానీ లేడు అని కూడా అనిపించుకున్న జ్ఞాని. అయితే ఆ సొలొమోను తల్లి ఎవరో మనకు తెలుసు, చాలామందికి తెలుసు. ఆత్మీయంగా బైబిల్లో ఎదిగిన వాళ్ళకి, ఆత్మానుసారులైన మనుషులకి తెలుసు. ఈ యొక్క సొలొమోను యొక్క తల్లి బత్షెబ. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఆ బత్షెబ పేరు రాయలేదు, కానీ ఊరియా భార్య అని చెప్పి ఆమె యందు దావీదు సొలొమోనును కనెను అంటున్నాడు. ఊరియా పేరు రాశాడు కానీ బత్షెబ పేరు రాయలేదు. ఎందుకంటే బత్షెబ దావీదు వారు నిజంగా చెప్పాలంటే ఇద్దరు కూడా తప్పు చేసినట్లే. చాలామంది దావీదు తప్పు చేశాడు అంటారు, నిజమే. దావీదు యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా సైన్యాన్ని పంపించి సైన్యాధిపతిని అలాగే నమ్మకమైన భటుల్ని పంపిస్తాడు. అందులో ఊరియా కూడా ఒకడు ఉంటాడు. అయితే ఆ ఊరియా భార్య స్నానం చేస్తుండగా దావీదు మిద్దె మీద నుండి పచారు చేస్తూ ఆమెను చూసి మోహించి కామాతురతతో ఆమెను ఇంటికి తీసుకుని వచ్చి బలవంతం చేసి ఆమెను పాడు చేస్తారు. అయితే ఇక్కడ బత్షెబ యొక్క తప్పేంటి అని మనం ఆలోచన చేస్తే, వాక్యాన్ని కానీ ధ్యానం చేస్తే, రాజుగారి ఇంటి దగ్గరలో ఆమె ఉంది. అయితే మిద్దె మీద ఉంటుండగా ఆ రాజుగారు ఈమెను చూసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే అంత రాజుగారి ఇంటి దగ్గరలో ఆ మిద్దె మీద పచారం చేయటం రాజుగారు చాలాసార్లు చేస్తుంటారు. కానీ అంత దగ్గరలో ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఆమె కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే బాగుండేదేమో అనిపిస్తాను. ఎందుకంటే ఆమె నగ్నంగా అక్కడ స్నానం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితిలో ఆ రాజు చూసి మోహించడం జరిగింది. కాబట్టి స్త్రీలు కొంత మరి వారు జాగ్రత్తలై ఉంటారు చాలా మట్టుకి. కానీ ఆమె ఆ జాగ్రత్తను పాటించకుండా స్నానం చేయడాన్ని బట్టే మరి దావీదు పాపం చేయడానికి ఆమె కూడా కారకురాలైందని చెప్పొచ్చు.
కాబట్టి అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు రాయలేదు. బత్షెబ యందు దావీదు సొలొమోను కనెను అని రాయకుండా ఊరియా పేరు రాశాడు. ఊరియా చాలా నమ్మకస్తుడు, చాలా నమ్మకమైన వాడు, రాజు దగ్గర నమ్మకం కలిగిన వాడు, దేశభక్తి కలిగిన వాడు. అందుకనే రాజుగారు తన తప్పుని దాచుకోవడానికి ఊరియాని పిలిపించి, ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళవద్దు, నీ భార్యతో సుఖించు అని చెప్పినప్పుడు, యుద్ధం జరుగుతుండగా నేను సుఖించడమా, యుద్ధం జరుగుతుండగా నేను భోజనం చేయటమా, ముందు నేను నా దేశం కోసం పోరాడాలని చెప్పి ఊరియా ఏమాత్రం ఒప్పుకోడు. అయితే అలాంటి దేశభక్తుడైన అతని ఊరియా యందు మరి నిజంగానే అతను ఏం చేస్తాడంటే, దావీదు ఊరియాను చంపించేయడానికి ఏం చేస్తాడండి, యుద్ధంలో అతను ముందు పెట్టించి యుద్ధంలో చనిపోయేటట్లుగా పథకాన్ని పొందుతాడు దావీదు. ఎందుకంటే ఎప్పుడైతే వ్యభిచారం చేశాడో అది కప్పిపుచ్చుకోవడానికి నరహంతకుడుగా కూడా నరహత్యకు కారణభూతుడుగా కూడా దావీదు మనకి కనబడతాడు. అయితే ఆ బత్షెబ మరి మంచిది కాదంటే ఆమె చాలా మంచిది. ఆమె కూడా భక్తిపరురాలే, దేవునిలో ఎదిగిన స్త్రీ. అందుకనే దేవుడు ఆ బత్షెబను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే బత్షెబకు దావీదుకి సొలొమోను పుడతాడన్న సంగతి మనుషులెవరికి తెలియకపోయినా, ఒక మనిషి పుట్టినప్పుడు, ఒక మనిషిని దేవుడు చూసినప్పుడు ఆ మనిషిలో అతని తల్లి ఎవరు, తండ్రి ఎవరు దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఇద్దరు కలయిక వల్ల పుడతారు కాబట్టి పిల్లలు, ఆ పిల్లలు వాళ్ళని చూసినప్పుడు దేవుడు, మనమైతే మామూలుగా చూస్తాం, దేవుడైతే ఒక మనిషిని చూసినప్పుడు అతని తల్లి ఎవరు, అతని తండ్రి ఎవరు అన్నది చూస్తాడు. దావీదు ఒక రోజున కోరిక అడుగుతాడు, నేను మందిరం కట్టాలని ఉంది అని నాతాను అనే ప్రవక్తకి దావీదు చెప్తాడు. నాతాను కూడా అంటాడు, మందిరం కట్టడం మంచిదే కదా. కానీ దేవుడు ఏమంటాడంటే, దావీదు నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కడుపును పుట్టిన సొలొమోను అనే ఒక వ్యక్తి పుడతాడు, అతని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను. నువ్వెందుకంటే నీ చేతులు యుద్ధం చేసి ఎంతోమందిని చంపినాయి కాబట్టి నువ్వు మందిరాన్ని కట్టడానికి పనికిరావని దేవుడు చెప్తాడు. అప్పుడు దావీదు కూడా దానికి ఒప్పుకుంటాడు, భక్తుడు కాబట్టి దేవుని మాటను ఆలకిస్తాడు. అయితే ఆ సొలొమోను పుడతాడు అనేది దేవునికి తెలుసు. ఆ సొలొమోనుకి మరి సొలొమోను ఎలా పుడతాడు, ఎవరికి పుడతాడు అంటే దావీదుకు పుడతాడని కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఈ బత్షెబను దావీదు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంది. ఎందుకంటే దావీదు చాలా మంది భార్యలను పెళ్లి చేసుకుంటాడు. కొంతమంది భార్యల్లో ఒకరికి భార్యగా ఉన్నవాడిని అతను చనిపోయిన తర్వాత కూడా మరి అబీగయీలు భర్త మనకి తెలుసు. అబీగయీలు భర్త చనిపోయినప్పుడు అబీగయీలు పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి రాజులకి ఆనాటి కాలంలో పాత నిబంధనలో ఎక్కువ మంది భార్యలు ఉండటం సహజమే, అది తప్పు కాదు. కానీ ఒక విధంగా ఈ యొక్క ఊరియాను చంపి బత్షెబను పాడు చేసి పెళ్లి చేసుకోవడం అనేది దేవుని చిత్తమైతే కాదు. సొలొమోను పుట్టడానికి దావీదు బత్షెబాయే వారి తల్లిదండ్రులుగా ఉంటారు. కానీ మరి దావీదు వాటిని ఆలోచించలేదు. కానీ శరీరానికి లోబడి ఆ బత్షెబాతో పాపం చేయటం వల్ల సొలొమోను మరి అయితే ఆ పాపం చేసినప్పుడు సొలొమోను పుట్టలేదండి. పాపం చేయగా పుట్టిన ఆ చిన్న బిడ్డ చనిపోతాడు. అప్పుడు దావీదు ఉపవాసం ఉన్న ఆ బిడ్డ బ్రతకడు. ఆ తర్వాత దావీదు బత్షెబ పశ్చాత్తాపం పొందిన తర్వాత వారు చేసిన తప్పులు తెలుసుకున్న తర్వాత సొలొమోను పుడతాడు. అందుకనే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఇక్కడ బత్షెబ పేరు రాయబడినప్పటికీ కూడా ఆమె కూడా ఒక స్త్రీగా క్రీస్తు వంశావళిలో చేరిందని మనం ఇక్కడ చూడవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. క్రీస్తు వంశావళిలో చేరిన స్త్రీలలో తామారు, రాహాబు, రూతు, ఆ తర్వాత ఊరియా భార్యగా ఉండిన బత్షెబ కూడా ఒక స్త్రీ అని మనం చూసుకున్నప్పుడు బత్షెబ కూడా భక్తిపరురాలు. అలాగే దావీదు ఆమెను ప్రేమించాడు. తర్వాత మరి వారికి కలిగిన సంతానం సొలొమోను. ఈ సొలొమోను కూడా చాలా ఖ్యాతి నొందినవాడు, దేవునికి ఘనమైన సేవ చేసినవాడు, దేవుని మందిరాన్ని కట్టి జ్ఞానం సంపాదించుకొని ప్రపంచానికి సామెతలు నేర్పినవాడు, అనేక మంచి సూక్తులు చెప్పినవాడు. అటువంటి
గొప్ప వ్యక్తి సొలొమోను తల్లిదండ్రులు మరి దావీదు, బత్షెబ. కాబట్టి బత్షెబ కూడా క్రీస్తు వంశావళిలో చెప్పబడ్డది. ఆమె పేరు రాయబడకపోయినప్పటికీ ఆ స్త్రీ బత్షెబ. కాబట్టి ఈ రోజున బత్షెబను గురించి కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి క్రీస్తు వంశావళిలో వచ్చిన ఈ ప్రత్యేకమైన స్త్రీలను గురించి మనం ధ్యానం చేసినప్పుడు అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేశారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు ఆయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం మీద వారందరికీ కూడా క్రీస్తు వంశాలను గురించి అనేక విషయాలు తెలియబడటానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, దీనుడై పశువుల పాకలో మరియమ్మ వడిలో ఆ చెల్లెంచలిలో, దీనాతి దీనుడై పశువుల పాకలో మరియమ్మ